హలో గాయ్స్, హ్యాపీ వీకెండ్ అందరికీ. ఈరోజు నేనైతే ఫ్యామిలీతో కలిసి బయటికి అయితే వెళ్తున్నాము, సరళమైసమ్మ టెంపుల్ అని. ఈ టెంపుల్ అయితే ఐబీపీ సైడ్ అయితే ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియాలో గుట్టల మధ్యలో అయితే ఉంటుంది టెంపుల్. నేను, నా సిబ్లింగ్స్, మా అక్క వాళ్ళ పిల్లలు, మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాము. జర్నీ అయితే కొద్దిగా దూరమే అనిపించింది, కానీ అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి చూడడానికి చాలా మంచిగా ఉండే. ఇంకా వెళ్తున్న కొద్ది దారి వస్తూనే ఉంది. ఇంకా మంచిగా పడుకొని లేచి స్నాక్స్ తిని అట్లా జర్నీ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. బాగా వీక్ డేస్లో బాగా వర్క్ ప్రెషర్ తీసుకొని సడన్గా మంచిగా ఇట్లా వీకెండ్స్లో బయటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా డే మొత్తం ఇక్కడే గడిచిపోయింది. మార్నింగ్ ఎప్పుడో 10కి అట్లా వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 5 or 6 అట్లా అయింది. ఇంకా అక్కడికి వెళ్ళంగానే బోనం అయితే చేసేసినాము. ఇంకా అక్కడనే ప్లేస్ తీసుకుందామంటే ప్లేస్ కూడా లేకుండే, చాలా అంటే చాలా రష్ ఉండే. ఇంకా మేము అక్కడ చెట్టు కింద అన్నీ అరేంజ్ చేసుకొని మా అక్క వాళ్ళు, మమ్మీ అందరు కలిసి బోనం అయితే చేసేసారు. ఇంకా ఫైనల్గా మా మమ్మీ మొక్కు అయితే తీర్చేసుకున్నాము అట్లా వెళ్ళి. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా ముగ్గురం ఉండాలి అన్నట్టు వెయిట్ చేసింది మమ్మీ. ఇంకా మా అక్క కోసం వెయిట్ చేసినాం. ఇంకా తను రాగానే మంచిగా వీకెండ్ ప్లాన్ వేసుకొని ఇక్కడ సైడ్ అయితే వచ్చేసినాం మేము. ఇంకా వీళ్ళు మంచిగా బోనాలు చేస్తుంటే నేనైతే వీడియో తీసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ కూర్చున్నా. అక్కడైతే ఫుల్ మంకీస్ ఉండే, అసలుకి చాలా భయం వేసింది ఆ మంకీస్ని చూస్తుంటే కూడా. అసలు అవి ఎంత పైకి వచ్చేలానే ఉన్నాయి, చుట్టూ కూర్చొనే ఉంటున్నాయి ఎప్పుడు. ఇంకా వీళ్ళు బోనం చేస్తున్న అంతసేపు నేను ఆ మంకీస్ని చూసుకుంటూ కూర్చోవడమే సరిపోయింది. అప్పటికైనా 2-3 times అది పైకి రావడానికి ట్రై చేసింది. ఇంకా మా జున్ను అయితే నాకంటే భయం, ఇంకా వాడికి అది ఎక్కడ దగ్గరకు వస్తుందో అని చెప్పి మమ్మల్ని అసలు వదులుతలేడు. ఇంకా బోనం చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీపం అయితే పెట్టేసి అగరబత్తి అవన్నీ ముట్టించేసినాము. మా అక్కతోని బోనం ఎక్కిస్తా అని మొక్కుకుంది కాబట్టి మా మమ్మీ అన్నీ మా అక్కనే చేసేసింది దగ్గరుండి. మేము ఏదో లైట్గా హెల్ప్ చేసినామంటే ఇంకా దీపం పెట్టి అగరబత్తిలు అయితే ముట్టించేసినాము. ముట్టించిన తర్వాత ఇంకా వెళ్ళినాము దేవుడి దగ్గరికి, దర్శనానికి అయితే వెళ్ళినాము. దర్శనం అయితే తొందరనే అయిపోయింది. ఇంకా మేము బోనం చేసే వరకే మొత్తం అయిపోయింది, రష్ కూడా అంతా ఖాళీగా అయిపోయింది. కొద్దిగా వెళ్ళేలాగానే ఉండే, ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడే ఎక్కువ ఉండే. అసలు చెట్టు కింద కూర్చున్నా కూడా చాలా వేడిగానే ఉండే. ఇంకా ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళి ఇంకా ఎండకి మొత్తం తిరుగుకుంటూ అట్లా ఇట్లా అయితే బోనం అయితే చేసేసినాము. ఇంకా మా అక్క అయితే బోనం ఎత్తుకుంది. ఇంకా బోనం ఎత్తుకోగానే ఒక రౌండ్స్ తిరిగినాము, ఒక 5 rounds అయితే తిరిగినాము అందరం కలిసి. ఇంకా పిల్లలను మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది అయింది. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఆ పిల్లలు, వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది నాకైతే. ఇంకా బోనం అయితే ఎక్కించేసి వచ్చేసినాము. ఇంకా లోపలికి వెళ్ళినాక కూడా అసలు మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేకుండే, ప్రశాంతంగానే అయింది దర్శనం అయితే. ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాం. మా మమ్మీకి ఇంకేదో మొక్కుందంట, మళ్ళీ ఎక్స్ట్రా చుట్లు తిరగడానికి అయితే మమ్మీ వెళ్ళింది. మేము ముగ్గురం కూర్చొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పక్కనే ఇంకొక టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసిరంట కొత్తగా, అక్కడికి దర్శనం చేసుకోవడానికి అయితే మళ్ళీ వెళ్ళినాము. కొంచెం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, చాలా గుట్ట పైన ఉండే ఈ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర కూడా రష్ ఏం లేకుండే. ఇంకా ఇక్కడ మంకీ అయితే మా అక్క వాళ్ళ పాప కోసం తెచ్చిన ప్యాంపర్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది. అది ఏందో అనుకుందో ఏమో మరి, మొత్తం తిని మొత్తం చింపేసి మొత్తం ఖరాబ్ అయితే చేసేసింది. ఇంకా మొత్తం అయిపోగానే కొండపై నుంచి కిందికి వచ్చినాం. రాగానే అక్కడ బొమ్మల షాపులు ఉండే. తెలిసిందేగా మన పిల్లలకి బొమ్మలు అంటే పిచ్చి, అసలు ఏం కొనుక్కోవాలో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఆ కన్ఫ్యూజన్, అది కావాలా ఇది కావాలా అని అడిగితే బ్లాంక్, ఇంకా అన్నీ కావాలి నాకు అన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాడు జున్ను. ఇంకా ఫైనల్గా ఆయనకు ఒక కారు, ఇంకా పాపకైతే ఒక బొమ్మ తీసుకున్నాం. ఇంకా లంచ్కి అయితే పులిహోర, ఇంకా బగారా రైస్, గుత్తొంకాయ కర్రీ అయితే తీసుకున్నాము. ఇంకా తిన్న తర్వాత కొంతసేపు ఒక 1 hour అక్కడే టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి